నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 18. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏమైంది చిన్నీకి? కాల్ పికప్ చేయట్లేదేమిటి? మళ్ళీ కాల్ చేస్తున్నాడు వెంకట్. మళ్ళీ కాల్ కట్ చేస్తోంది శ్రద్ధ. ఏమిటిది? ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తోంది. వెళ్ళి కలిసి మాట్లాడాలి. వెంకట్ అలా ఆలోచిస్తూ ఉండగానే అమల కాఫీ తీసుకువచ్చి, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు, కాఫీ తాగు అంటూ కాఫీ ఇచ్చింది. అత్తయ్య, మరి నాకు కాఫీ అంటూ శ్రద్ధ లోపలికి చిరునవ్వుతో వచ్చింది. గుడ్ మార్నింగ్ శ్రద్ధ నవ్వుతూ పలకరించింది అమల. గుడ్ మార్నింగ్ అత్తయ్య, 2 minutesలో కాఫీ తీసుకువస్తాను అంటూ అమల నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. హాయ్ విక్కీ, గుడ్ మార్నింగ్. ఏమైంది చిన్ని నీకు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. అది కాదు, కాల్ చేస్తే పికప్ చేయవేమిటి? నువ్వు నాకెప్పుడు కాల్ చేశావు? చాలాసార్లు చేశాను, నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. లేదు విక్కీ, నీ ఫోన్ నుంచి నాకు ఒక్క మిస్డ్ కాల్ కూడా రాలేదు. రాలేదంటావేంటి చిన్ని? ఇప్పటి వరకు నీకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. నిజంగా రాలేదు విక్కీ, కావాలంటే నా ఫోన్ చూడు, నీ మిస్డ్ కాల్ ఒక్కటి కూడా లేదు. నైట్ నుంచి వాడు తెగ మెసేజ్లు చేస్తున్నాడు. వెంటనే వాడి నెంబర్ బ్లాక్లో పెట్టేశాను. వాట్సాప్ బ్లాక్ చేస్తే మార్నింగ్ నుంచి నార్మల్ కాల్స్ చేసి హింస పెడుతున్నాడు. ఈడియట్, చిరాకుగా ఫేస్ పెట్టి అంది శ్రద్ధ. ఎవరు మెసేజ్ చేశారు? ఇంకెవరు? వాడే, ఆ దిలీప్. అర్ధరాత్రి 12 o'clockకి. చిన్ని నిద్రపోయావా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఈ టైంలో మెసేజ్ చేయడం తప్పని తెలుసు, కానీ తప్పట్లేదు. మార్నింగ్ లేవగానే ఫోన్ చేయి అని ఏదో పెళ్ళంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. దొంగ చచ్చినోడు, తిట్టింది శ్రద్ధ. చిన్ని స్టాప్ ఇట్, ఆ మెసేజ్ చేసింది నేను. ఏంటి విక్కీ, నువ్వు చేశావా? అవును, నేనే చేశాను. అది నీ నెంబర్ కాదు కదా. చిన్ని, నిన్న నువ్వు నా ఫోన్ బ్రేక్ చేశావు, గుర్తులేదా? హో నిజమే, గుర్తులేదు. మరి ఈ నెంబర్ ఎవరిది? ఎవరి ఫోన్ నుంచి చేశావు? ఆ నెంబర్ మా అమ్మది చిన్ని. ఓ ఓకే, నెంబర్ సేవ్ చేసుకుంటాను. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి విక్కీ? చాలా మాట్లాడాలి. అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా. శ్రద్ధ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్తున్నాడు వెంకట్. ఒరే వెంకట్, చిన్నీని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? తను కాఫీ తాగుతాను అంది కదరా. అమల కాఫీ తీసుకువచ్చి గట్టిగా వెళ్తున్న వెంకట్ని పిలిచింది. అంతే, అమల మాటలు అలివేలు చెవులో పడ్డాయి. గబగబా చేతికర్ర అందుకుని బయటికి వచ్చేసింది. అమ్మాయి వచ్చావా? రా అంటూ ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతున్న మొహంతో అంది. వస్తున్నా అమ్మమ్మగారు అంటూ శ్రద్ధ ఒక్క అడుగు వేసిందో లేదో. చిన్ని, నేను నీతో మాట్లాడాలి. వెంకట్ గట్టిగా పట్టుకున్నాడు శ్రద్ధ చెయ్యి. ఒరేయ్, ఏమిట్రా పట్ట పగలు పెళ్ళి కాకముందే నీ పిచ్చి చేష్టలు. నేను మీ అమ్మ నీ కళ్ళ ఎదురుకుండా ఉండగానే బడుద్దాయి. అంత ఆగలైనప్పుడు పెళ్లి చేసుకుని నీ పెళ్ళం చెయ్యి పట్టుకోరా అంటూ అలివేలు గబగబా దిగి వచ్చి వెంకట్ బ్యాక్ సైడ్ చేతికర్రతో ఒక్కటి కొట్టి, నువ్వు రా అమ్మాయి అంటూ చిన్ని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అబ్బా, వెంకట్ వెనక రుద్దుకుంటూ, అబ్బా నానమ్మ, నేను చిన్నితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నోరు మూసుకుని ఉండు. పెళ్ళి కాకుండా అలా రాసుకుని పూసుకుని తిరగకూడదురా. మా రోజుల్లో అయితే మొహాలు కూడా చూసుకునే వాళ్ళం కాదు. నువ్వేమో ఏకంగా అమ్మాయిని పక్కకు తీసుకుపోతున్నావు. అవ్వా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు. మూతి 3 వంకర్లు తిప్పి వెంకట్కి చివాట్లు పెడుతూ చిన్నీని లోపలికి తీసుకువెళ్ళింది. ఏంటి అమ్మమ్మగారు, కొంచెం హుషారుగా కనిపిస్తున్నారు? అసలు విషయం తెలిస్తే నాకన్నా నువ్వే ఎక్కువ ఆనందపడతావు అమ్మాయి. అవునా? ఏమిటి విషయం? మీ మనవుడిని ఒప్పించారా ఏమిటి? గెస్ట్ చేస్తున్నట్టు అంది శ్రద్ధ. అవునే పిల్ల, సరిగ్గా చెప్పావు. ఇక రేపో మాపో పంతులు గారిని పిలిచి పెళ్ళికి ముహూర్తం పెట్టించేస్తాను. అంటే 2 రోజుల తర్వాత మీరు పంతులు గారిని పిలుస్తారా? అవును అమ్మడు, 2 రోజులు. నీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను, చూస్తూ ఉండు. అంత టైం వద్దు అమ్మమ్మగారు,
మీ మనవుడు అసలే చాలా షార్పు. పెళ్ళి వద్దు అని నిన్నటి వరకు గోల చేశాడు కదా. ఈ పెళ్ళి తప్పించుకోవడానికి ఈలోపు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో. అంత టైం ఇవ్వకండి. వీలు కుదిరితే ఈరోజే శర్మగారిని పిలిపించండి. అవునే అమ్మాయి, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఓ రాత్రి గొంతు ఎండిపోయి మంచినీళ్ళు తాగుదామని లేస్తే ఈ బడుద్దాయిగాడు కొరివిదయ్యంలాగా సిగరెట్ వెలిగించుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఒక్క నిమిషం గుండె ఆగిపోయినంత పని అయ్యింది. పెళ్ళి అనేసరికి వెధవకి నిద్ర పట్టలేదేమో. అవును అమ్మమ్మగారు, నిన్న రాత్రి నాకు చాలాసార్లు మెసేజ్ చేశాడు. ఉదయం నుంచి కాల్స్ కూడా చేస్తున్నాడు. అవునా? ఎందుకంటావు? ఏమో అమ్మమ్మగారు, నాకేం తెలుసు. గుసగుసలాడుకుంటున్న శ్రద్ధ అలివేలు వైపు వెంకట్ అదోలాగా చూస్తున్నాడు. వెంకట్ రావడం చూసి శ్రద్ధ ఏమీ మాట్లాడట్లేదు. చిన్ని, నేను నీతో మాట్లాడాలి. బయటికి వస్తావా రావా? ఒరేయ్, ఏంట్రా ఆ రుబాబు? నా ముందే పిల్లని పక్కకు రమ్మని పిలుస్తున్నావు? మరొక్కటి తగిలిస్తాను. చేతికర్ర ఊపుతూ వార్నింగ్ ఇస్తున్నట్టు అంది అలివేలు. అమలా, ఒకసారి ఇలా రావే, కోడలిని పిలిచింది. ఒరేయ్ విజ్జులు అంటూ విద్యాధర్ని కూడా పిలిచింది. అలివేలు అలా గట్టిగా అరుస్తుంటే కాలేజ్కి రెడీ అవుతున్న స్వప్న కూడా అక్కడికి వచ్చింది. శ్రద్ధ వైపు చూసి హాయ్ అంటూ చెయ్యి ఊపింది. హాయ్ స్వప్న అంటూ శ్రద్ధ కూడా పలకరించింది. ఇదిగోరా, అందరి ముందు అడుగుతున్నాను. అమ్మాయి, నువ్వు శ్రద్ధగా విను అంటూ శ్రద్ధ వైపు చూసింది అలివేలు. శ్రద్ధ అర్థం కానట్టు అయోమయంగా అలివేలు వైపు చూసింది. ఇదిగో, వీడు నా మనవడు వెంకట్. నీకు తెలుసు కదా? అదేంటి అమ్మమ్మగారు, నాకు తెలియకపోవడం ఏమిటి? నవ్వింది శ్రద్ధ. అదే, వీడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడమ్మాయి. నీకు కూడా ఇష్టమే కదా అని అందరూ చూస్తూ ఉండగా శ్రద్ధని అడిగింది అలివేలు. శ్రద్ధకి ఎక్కడా లేని సిగ్గు వచ్చేసింది. బుగ్గలు ఎర్రబడ్డాయి. వెంకట్ వైపు చూసింది. వెంకట్ వచ్చి రాని నవ్వు నవ్వుతూ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. విక్కీ, నిజమా? నువ్వు ఒప్పుకున్నావా? అడిగింది శ్రద్ధ. అందరూ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పలేకపోతున్నాడు వెంకట్. అని ఊరుకున్నాడు. ఇప్పుడు చెప్పమ్మాయి, వాడిని అడిగావు కదా, నీ సమాధానం చెప్పు. నాకు ఇష్టమే అమ్మమ్మగారు, నవ్వుతూ అంది శ్రద్ధ. ఇద్దరూ ఇష్టపడుతున్నారు. మనలో ఎవ్వరికి ఏ అభ్యంతరాలు లేవు. ఒరే విద్యాధర్, వెళ్ళి శర్మగారిని పిలుచుకురా, ఆర్డర్ వేస్తున్నట్లు అంది అలివేలు. అలివేలు మాట విని వెంకట్కి బుర్ర పని చేయట్లేదు. నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అప్పుడే శర్మగారితో ఏం పని? నువ్వు నోరు ముయ్యిరా పిల్లకుంక, మాట్లాడుకు. ఒరే విద్యాధర్, నా మాట విని వెళ్ళి శర్మగారిని పిలుచుకురా, మరొకసారి అంది అలివేలు. ఏంటమ్మా నువ్వు ఇంత తొందరపడుతున్నావు? అనుకోగానే అయిపోతాయా పెళ్ళిళ్ళు? 2 రోజుల తర్వాత శర్మగారిని పిలవచ్చులే అన్నాడు విద్యాధర్. విద్యాధర్ మాటలు విని అమ్మయ్యా, 2 రోజులు టైం ఉంది కదా, ఆలోచిస్తాను అనుకుంటున్నాడు వెంకట్. ఒరేయ్ ఒరేయ్, నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదురా, ఇలా రా అంటూ కొడుకుని కోడల్ని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతోంది అలివేలు. ఒరేయ్ విజ్జు, నీ కొడుకుకి ఇప్పటికే 27 ఏళ్ళు వచ్చాయి. పెళ్ళి వద్దంటే వద్దని భీష్మించుకుని కూర్చున్నాడు. నయానో భయానో వాడిని సరే అనిపించాము. వేడిలో వేడి జరిగిపోవాలిరా, నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు కనుక మెత్తబడ్డావంటే వాడు మళ్ళీ గట్టెక్కి కూర్చుంటాడు. దింపడం మన వల్ల కాదు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదరా. అప్పుడే వినయ్కి 25 ఏళ్ళు వచ్చేశాయి. నీ కూతురు కూడా నేనున్నాను అని ఎదిగిపోతోంది. ముందు వీడిని గట్టెక్కిస్తే తర్వాత వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇంక మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ముదిరిపోయిన బ్రహ్మచారిలాగా అలాగే మిగిలిపోతాడు నీ కొడుకు. పిల్లా పాపలతో చల్లగా ఉండాలి కదా వాడు. మన పక్కింటి రామచంద్రం గారి అబ్బాయి, ఎదురింటి సుబ్బారావు గారి అబ్బాయిని చూడు, ఒక్కొక్కరికి 30 ఏళ్ళు వచ్చేశాయి. ఇప్పుడు పిల్ల రమ్మంటే వస్తుందా? పెళ్ళి కావాలంటే జరుగుతుందా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చిన్నప్పుడు వాడు స్కూల్కి వెళ్ళను అంటే చేర్పించడం మానేశావా? ఇంత వయసు వచ్చినా వాడి గురించి వాడు ఆలోచించుకోవట్లేదు కాబట్టి వాడికి ఏది మంచో మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని ఒక లెవెల్లో విద్యాధర్కి తలంటు పోసింది అలివేలు. అలివేలు, అమల, విద్యాధర్
పక్కకు వెళ్ళగానే చిన్ని చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళాడు వెంకట్. విక్కీ, ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదులు. అరవకు చిన్ని, చెప్పేది విను. మా నానమ్మ అడగగానే ఎందుకు ఒప్పుకున్నావు? అదేంటి, నిన్ను అడిగే కదా చెప్పాను. అబ్బా చిన్ని, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా, అది చెబుదామని నిన్నటి నుంచి నీకు అన్నిసార్లు కాల్ చేశాను. నాకు తెలియదు కదా విక్కీ, అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు అలా అడగగానే వెంటనే ఓకే చెప్పేశాను. చిన్ని, నీకు ఇష్టమైతే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలిగా. నీకు ఇష్టం లేదా? అయితే వెళ్ళి చెప్పేసేయ్. చిన్ని, నీకు మా ఇంట్లో పరిస్థితి తెలియట్లేదు. ఇప్పుడు నేను పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తే మా నానమ్మ నిరాహార దీక్ష మొదలు పెడుతోంది. నిన్న చూడాలి ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందో నన్ను. సో వాట్, ఇప్పుడు నన్నేం చేయమంటావు? సీరియస్గా అంది శ్రద్ధ. అదేంటి చిన్ని, నీకు కోపం వస్తుందా నా పరిస్థితి చూస్తుంటే? కోపం రాక ఏం వస్తుంది? ప్రతిదీ నీ ఇష్టం వచ్చినట్టు జరగాలి అంటే ఎలా? మీ ఫ్యామిలీ కోసం నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు కదా. చిన్ని, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండలేవు. చాలా బాధపడతావు. ఏమీ కాదు, నేను ఉండగలను. ఆర్ యూ క్రేజీ? చెప్తే వినవా? నాకు లేని బాధ నీకేంటి విక్కీ? నేను ఉంటాను అని చెప్తున్నాను కదా. చిన్ని, నాకు వైఫ్గా వస్తే నేను సంపాదించే సంపాదనలో నువ్వు అడ్జస్ట్ అయి బ్రతకాలి. నువ్వు ఏది అడిగితే అది నేను వెంటనే కొనిపెట్టలేను. ఓ, డెఫినెట్గా అలాగే అడ్జస్ట్ అవుతాను. చిన్ని, ఏదో నోటితో అనేస్తే సరిపోదు. రేపొద్దున్న మనిద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా అడ్జస్ట్ అయి ఉండగలవా? సీరియస్గా అంటూ చిన్ని భుజాలను గట్టిగా పట్టుకుని కుదుపుతూ అన్నాడు వెంకట్. ఉంటాను, భయపడుతూనే గట్టిగానే సమాధానం చెప్పింది చిన్ని. నన్ను పెళ్లి చేసుకుంటే నీ కోట్ల ఆస్తి మొత్తం ఏం చేస్తావు? నేనైతే నీ ఆస్తిని అస్సలు ఆశించను. ఊరికే వచ్చే రూపాయి నాకు అస్సలు వద్దు. సరే, తీసుకోవద్దు విక్కీ. వీకెండ్స్ మా ఇంటికి వెళ్తాను. బిజినెస్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. కానీ మన ఇంటికి వచ్చాక ఆ విషయాలు మాట్లాడను. ఈ ఇంటి కోడలుగా నార్మల్గా ఉంటాను. చిన్ని, ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వెలా అడ్జస్ట్ అవుతావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సినిమాల్లో సీరియల్స్లో చూపించినట్టు నిజ జీవితంలో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. కష్టంలో అయినా నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా విక్కీ. శ్రద్ధ ఎంత చెప్పినా అలా మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు వెంకట్కి. అలివేలు చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటే విద్యాధర్కి ఆవిడ మాటల్లో నిజం ఉంది అనిపిస్తోంది. భుజం మీద కండువా వేసుకుని ఇప్పుడే శర్మగారిని పిలుచుకు వస్తానమ్మా అంటూ గుమ్మం దిగాడు. శ్రద్ధ, వెంకట్ ఎక్కడా కనిపించకపోవడంతో వెంకట్ పిలిచింది అమల. అమ్మాయి శ్రద్ధ పిలిచింది అలివేలు. ఇద్దరూ ఒకేసారి ఇద్దరిని పిలవడంతో ఒకే గదిలో ఉన్న వాళ్ళిద్దరూ ఆ విషయం మర్చిపోయి ఒకేసారి పలికారు. వెంకట్ గదిలో నుంచి వాళ్ళిద్దరి గొంతు వినిపించడంతో అమల, అలివేలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆ గదిలోకి వెళ్ళి చూశారు. శ్రద్ధ నోరు వెంకట్, వెంకట్ నోరు శ్రద్ధ ఒకరి చేతితో మరొకరి నోటిని మూసుకుని ఉన్న వాళ్ళిద్దరినీ చూసి అలివేలు, అమల నోరు వెళ్ళబెట్టి అలాగే ఉండిపోతే శ్రద్ధ, వెంకట్ ఒకరికొకరు దూరంగా జరిగి బిత్తర చూపులు చూస్తూ వచ్చి రాని నవ్వు నవ్వుతూ, వెంకట్ రూమ్ చూద్దామని ఈ గదిలోకి వచ్చాను అత్తయ్య, అంతే అంది శ్రద్ధ. అవును, అందుకే వచ్చింది అంటూ వెంకట్ ఇబ్బంది పడుతూ ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టు రింగ్ అవ్వకుండానే ఫోన్ మాట్లాడుతూ హలో హలో అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. శ్రద్ధకి చెప్పలేనంత సిగ్గుగా అనిపించింది. అలివేలు, అమల నవ్వుతూ మరేమీ పర్వాలేదు పిల్ల, నీకు కాబోయే వాడే కదా, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు అని నవ్వు ఊరుకోవడంతో శ్రద్ధకి హమ్మయ్యా అనిపించింది. వెంకట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి అమల, ఒరేయ్ వెంకట్, నీకు ఫోన్ రాలేదని మాకు బాగా తెలుసు, వేషాలు ఆపి లోపలికి రా అమల అనడంతో చీ, పరువంతా పోయిందిగా అనుకుంటూ ఇబ్బంది పడుతూ లోపలికి వచ్చాడు వెంకట్. అమ్మా, నాకు అప్పుడే పెళ్ళి వద్దే రిక్వెస్ట్గా అన్నాడు వెంకట్. నోర్మయ్, ఇంకా నువ్వు చిన్నపిల్లాడివా? ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేసుకుంటావు? ఏంటమ్మా నువ్వు కూడానా? ఒరేయ్, నీకేమైనా పిచ్చా? ఒక్కసారి శ్రద్ధ వైపు సరిగ్గా చూడరా,
ఎంత అందంగా ఉందో. అలాంటి అమ్మాయి లైఫ్లోకి రావడానికి అదృష్టం ఉండాలిరా. ఇంక నువ్వు మాట్లాడకు అంది అమల. శ్రద్ధ తన వైపే చూస్తూ ఉండడం గమనిస్తూ వెంకట్, ఏంటే అలా చూస్తున్నావు? ఫోన్ నుంచి మెసేజ్ చేశాడు. శ్రద్ధ తన ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో వాట్సాప్ ఓపెన్ చేసి విక్కీ పంపించిన మెసేజ్ చూసి, ఏమో నాకే తెలియట్లేదు విక్కీ అని రిప్లై ఇచ్చింది. నీ ఎంకమ్మ, నువ్వు కావాలని ఇదంతా చేశావు కదూ? ఏంటి విక్కీ తిడుతున్నావు? ఓ మర్చిపోయాను, ఇప్పుడు మనం కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ కదా, కొంచెం క్లోజ్ అయ్యావన్నమాట. నీ మొహం, అంత సీన్ లేదు. అంత సీన్ లేదు అంటున్నావేమిటి? మీ నాన్న వెళ్ళారు పంతులు గారిని పిలుచుకురావడానికి. ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా? ఒసేయ్, నిజంగానే నా పెళ్ళానివి అయిపోతావా? డెఫినెట్లీ అయిపోతాను. ఎందుకే నన్నిలా పట్టుకున్నావు? నేను అసలు నీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేదు. కానీ నువ్వు మాత్రం నన్ను గట్టిగా పట్టుకోవడమే కాదు, ముద్దు కూడా పెట్టేసుకున్నావు. నిన్న నడుము మీద చెయ్యి కూడా వేశావు. పైగా నన్నంటున్నావా? లాంగ్ మెసేజ్ పంపించింది శ్రద్ధ. చిన్ని ప్లీజ్ అలా అనకే. నిజంగా కావాలని ముద్దు పెట్టుకున్నానా? అది ముద్దు కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు పడిపోతుంటే చూస్తూ ఊరుకోలేక అలా పట్టుకున్నాను, అంతేకాని అది నడుము మీద చెయ్యి వేయాలని కాదు. అవన్నీ అన్ఫార్చునేట్లీ జరిగాయి. వాట్ ఎవర్, ఏదైతే ఏమిటి, నువ్వే కదా నా హస్బెండ్. నన్ను టచ్ చేసినా పర్వాలేదు. ఐఆమ్ హ్యాపీ. చిన్ని, నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం అంటూ హెడేక్ వస్తున్నట్టు ఇమేజెస్ సెండ్ చేశాడు వెంకట్. ఏంటి ఈ ఇమేజెస్? తలనొప్పిగా ఉందా? బుర్ర తిరిగిపోతోందా? లేక కోపంగా ఉందా? నవ్వుతూ మెసేజ్ చేస్తోంది చిన్ని. పిచ్చెక్కేటట్లుందే. ఆహా, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, నేను ట్రీట్మెంట్ ఇస్తానులే. చిన్ని, ఇంక నేను బూతులు తిడతాను. ఏంటి విక్కీ, నీకు బూతులు కూడా వచ్చా? కనిపిస్తున్నంత సాఫ్ట్ క్యారెక్టర్ ఏమీ కాదు కదా నువ్వు. మొన్న రౌడీలని ఉతికి ఆరేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. సరే, నాది సాఫ్ట్ క్యారెక్టర్ కాదు, చాలా హార్ట్. నువ్వు అనుకున్నట్లు నేను లేను కదా. పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసేవే. లేదు, నాకు నీలాగా హార్ట్గా ఉంటేనే ఇష్టం. అప్పుడప్పుడు కొంచెం సాఫ్ట్గా కూడా. టోటలీ యూ ఆర్ మై హీరో. నాలో ఏం నచ్చిందే నీకు? నీ పక్కన అసలు నేనేమైనా బాగుంటానా? ఏ, నీకేం తక్కువ? 6 feet ఉంటావు, హైట్కి తగ్గ వెయిట్, 6 pack బాడీ. మొన్న ఒకరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు స్నానం చేస్తూ ఉంటే చూశాను. కొంచెం కలర్ తక్కువ, అంతే కదా. పైగా నీకు చాలామంది ఫాలోయింగ్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ నీకు పడిపోయారు తెలుసా. నీ గురించి నీకు తెలియదు విక్కీ, చాలా బాగుంటావు నువ్వు. శ్రద్ధ వెంకట్ ఫోన్ పట్టుకుని టైప్ చేస్తూ ఉండడం అమల అలివేలు గమనిస్తూనే ఉన్నారు. విద్యాధర్ పంతులు గారిని వెంటబెట్టుకుని రావడంతో శ్రద్ధ వెంకట్ చాటింగ్ ఆపేసి ఒక పక్కకు జరిగి నుంచున్నారు. పంతులు గారు పంచాంగం తీసి శ్రద్ధ జాతకము వెంకట్ జాతకము పరిశీలించి ఇద్దరికీ చక్కగా కుదిరిందని చెప్పి తాంబూలాలు పుచ్చుకోవడానికి లెక్కలు అవి వేస్తూ ఉంటే, పంతులు గారు కొంచెం త్వరగా 1 వారంలో ముహూర్తం పెట్టించండి అని అలివేలు రిక్వెస్ట్ చేస్తుంటే, 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పి మరొక 15 రోజుల్లో పెళ్లికి కూడా ముహూర్తం పెట్టేసి దక్షిణ తీసుకొని శుభం పూజాత్ అంటూ సెలవు తీసుకున్నారు. 4 రోజుల్లో తాంబూలాలు అనేసరికి వెంకట్కి అది కలో నిజమో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. శ్రద్ధకి ఎగిరి గంతులు వేయాలనిపిస్తోంది. మనసు పట్టలేనంత ఆనందంతో నిండిపోయింది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడుతున్నాయి. తాంబూలాల డేట్ ఫిక్స్ అవ్వడంతో చెప్పలేనంత ఆనందంగా శ్రద్ధ ఇంటికి చేరింది. సీతమ్మ అని పిలుస్తూ వంటింట్లో పనిచేస్తున్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి పెళ్ళికి కూడా పెద్దగా టైం లేదని చెప్పింది. అదేంటమ్మా, ఇట్టా వెళ్ళి అట్టా పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చారు? అబ్బాయి ఎట్టాంటోడో ఏంటో తెలుసుకోకర్లేద్దా? ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ. వెంకట్ చాలా మంచివాడు సీతమ్మ. అదెట్టా చెప్తావమ్మా నువ్వు? రూపం చూసి గుణం చెప్పలేవమ్మా, బుగ్గలు నొక్కుంటూ అంది సీతమ్మ. పిచ్చి సీతమ్మ,
ఒక్కసారి ఆలోచించు. ఇంత కోట్ల ఆస్తి ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడానికి వద్దు అని ఎవరైనా గోల చేస్తారా? ఎవరు చేస్తారమ్మా? ఏం ఆస్తి వస్తుందంటే కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటారు కదా. కానీ వెంకట్ నన్ను పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. అదేంటది? ఆ అబ్బాయికి కళ్ళు పనిచేయవేమో, నిన్ను వద్దంటాడా? ఆశ్చర్యంగా అంటోంది సీతమ్మ. సీతమ్మ, మాటలు జాగ్రత్త. అతనికి కళ్ళు కనిపించకపోవడం కాదు, ఆస్తిపాస్తులు ఉన్నా నన్ను పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళింటికి వెళ్ళాక నేను బాధపడతానని, ఆ కుటుంబంలో కలిసిపోలేనని, గొడవలు వస్తాయని, ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్స్ వస్తాయని ఆలోచిస్తున్నాడు. పైగా నాకు ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఈ కోట్ల ఆస్తిలో తను ఒక్క రూపాయి కూడా ముట్టుకోను అని. పెళ్ళయిన తర్వాత నేను కూడా ఆయన సంపాదన మీదే ఆధారపడాలి అని. ఎవరైనా ఇలా ఆలోచిస్తారా సీతమ్మ? నిజంగానా అమ్మా? నిజం. నన్ను పక్కకు తీసుకువెళ్ళి మరీ మాట్లాడాడు. నువ్వు మా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేవు శ్రద్ధ, పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసేయి అంటూ. అదేంటమ్మా? ఈ ఆస్తిపాస్తులన్నిటికీ నువ్వే కదా వారసురాలివి. నిన్ను చేసుకుంటే ఈ ఆస్తి అంతా అతడిదే కదా. అతను కాదంటే ఈ ఆస్తి అంతా ఎవరికి పెడతావు? ఎవరు తినాలని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ. సీతమ్మ, ఇప్పుడు వెంకట్ మన కంపెనీ CEO. అతను లేకపోతే ఈ బిజినెస్, ఈ ఆస్తి అంతటికీ పెట్టుబడి పెట్టిన బిజినెస్ పార్ట్నర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయేది. బిజినెస్ మీద అస్సలు అవగాహన లేని నేను చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయేదాన్ని. రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చేసేది. షేర్స్ స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న సమయంలో వెంకట్ వచ్చాడు. సో ఇండైరెక్ట్గా ఈ ఆస్తిని కాపాడింది అతనే కాబట్టి అతనిదే ఈ ఆస్తి అంతా. బట్ ఈ విషయం నేను వెంకట్కి చెప్తే ఒప్పుకోడు. బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. ఇతను కాదన్నా రేపొద్దున నా పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా. నవ్వుతూ అంది శ్రద్ధ. పోనీలే అమ్మా, నువ్వు ఇట్లా నవ్వుతా ఉంటే ఆ దేశాలు నాకు. ఆడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలా. మరి లగ్గం 4 రోజుల్లోనే ఉంది అంటున్నావు. అందరినీ పిలవద్దు? పిలవాలి. రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి చెప్దాము. అట్టగేనమ్మా. మరి వాళ్ళు మీ ఆగిపోయిన పెళ్లి గురించి మాట్లాడితే క్యాన్సిల్ అయిందని చెప్తాను. నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు కదమ్మా. మాట్లాడితే మాట్లాడిని సీతమ్మ. దిలీప్ని పెళ్లి చేసుకుని బాధపడుతూ ఉంటే వీళ్ళెవరైనా వచ్చి నన్ను సేవ్ చేయగలరా చెప్పు? అవునమ్మా, అది కూడా నిజమే. ఆడు ఎంతటి గుండెలు తీసిన బంటో మొన్న చూశాను కదా. మన అబ్బాయి గారు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. ఆ రోజు ఆ గుంటడు నా గొంతు కోసేసేవాడు. దొంగ నా కొడుకు తిడుతోంది సీతమ్మ. చుట్టాలందరికీ ఫోన్ చేసి ఎంగేజ్మెంట్కి ఖచ్చితంగా రావాలని పేరు పేరున చెప్తోంది శ్రద్ధ. బాబాయిలు, మావయ్యలు, అత్తయ్యలు, పిన్నులు, నానమ్మలు, అమ్మమ్మలు అందరికీ ఫోన్ చేసి చెప్పింది. చిన్ని అలా ఫోన్ చేసి చెప్పిందో లేదో తెల్లవారేసరికి వాళ్ళందరూ ఊడిపడ్డారు. ఏంటిది శ్రద్ధ, మేమందరం చచ్చామనుకుంటున్నావా అంటూ శ్రద్ధ వాళ్ళ బాబాయ్ విరుచుకుపడుతున్నాడు. అయినా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని శ్రద్ధ వాళ్ళ మావయ్య ఒక పక్క నుంచి. ఆల్రెడీ నీకు పెళ్ళి కన్ఫర్మ్ అయ్యింది కదా. ఆ సంబంధం కాదని ఇంకొక సంబంధం చేసుకుంటావా? పరువు ప్రతిష్టలు ఏం కావాలి అని శ్రద్ధ వాళ్ళ పిన్ని. పోనీ ఆ సంబంధం వద్దు అనుకుంటే మీ బావని పెళ్లి చేసుకోవచ్చు కదా. రక్త సంబంధం ఉండగా బయట సంబంధం ఎందుకు అంటూ శ్రద్ధ వాళ్ళ అత్తమ్మ. ఎవరికి వాళ్ళు గొడవ పడుతున్నారు. విని 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 స్టాప్ ఇట్ అరిచింది శ్రద్ధ. అందరూ ఆవేశంగా ఉన్నప్పటికీ శ్రద్ధ అరిచేసరికి సైలెంట్ అయిపోయి చూస్తున్నారు. చూడండి, మీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్కి రండి, 4 అక్షతలు వేసి ఆశీర్వదించండి. కష్టం అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి. అంతేకాని నా లైఫ్ని మీరు హ్యాండిల్ చేద్దామని అనుకుంటే అస్సలు ఒప్పుకోను. ఏంటి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు? ఇదేనా మీ నాన్న నీకు నేర్పింది? ఈ మాత్రం దానికి మమ్మల్ని అందరినీ ఎందుకు పిలవడం? కోపంగా అన్నాడు శ్రద్ధ వాళ్ళ బాబాయ్. జీన్స్ అలాంటిది బావుమరిది. మన అన్న మాత్రం ఏం చేస్తాడు? మన కులపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? ప్రేమ దోమ అంటూ ఆ అమ్మాయిని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ రక్తం దీనిలో ప్రవహిస్తోంది. ఇది మాత్రం మాట వింటుందా ఏంటి? ఆవేశంగా అన్నాడు శ్రద్ధ వాళ్ళ మావయ్య.
వాళ్ళందరి మాటలు విని పిచ్చిదానిలా నవ్వుతోంది శ్రద్ధ. మీరందరూ నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారా? నిజంగా ప్రేమ ఉంటే అమ్మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు రాలేదు? వాళ్ళు చనిపోగానే ఇలా వచ్చి నా మీద అథారిటీ చలాయించడానికి చూస్తున్నారు. మీది ప్రేమ కాదని నాకు బాగా తెలుసు. ఎందుకు నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నారో కూడా తెలుసు. మీకు నా ప్రాపర్టీ కావాలి అని అడిగితే నేనే మీ మొహాన కొట్టేదాన్ని. అలా కాకుండా ఈ లోకంలో లేని మా అమ్మ నాన్నని ఇన్ని మాటలు అంటున్న మిమ్మల్ని నేను క్షమిస్తే నాకంటే మూర్ఖులు మరొకరు ఉండరు. ప్లీజ్ లీవ్ ఇట్. వెళ్ళిపోండి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకండి. వాచ్మెన్తో బయటికి గెంటిస్తాను. గట్టిగా అరిచి ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయింది శ్రద్ధ. డబ్బు ఉందని పొగరు, అహంకారం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తుంది. పెంపకం అలా ఏడ్చింది. వంకరజాతి మనుషులు అని పిచ్చిగా తిడుతూ ఉంటే అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న సీతమ్మ, చస్ ఆపండహే, ఏందయ్యా మీ పెద్దరికమో? అసలు ఏందయ్యా మీ పెత్తనాలు? ఎవ్వరూ లేని ఒంటరి ఆడపిల్లకి తోడుండాల్సింది పోయి అఘాయిత్యం చేస్తున్నారు. నేను ఈ ఇంట్లో 15 ఏళ్ళగా పనిచేస్తుంటాను. పెద్దయ్య గారు బతికి ఉన్న రోజుల్లో మీ ముఖం ఒక్కసారైనా చూడలేదే. ఇప్పుడు అయ్యగారు పోగానే ఆస్తి కోసం ఆడపిల్ల మీదకి వస్తుంటారు. అసలు మీరు మనుషులేనా? అందుకనే పెద్దయ్య గారు మిమ్మల్ని దూరం పెట్టారు. మీ బుద్ధి ఎట్టాంటిదో తెలియక ఈ పిల్ల పెళ్ళికి పిలిచినది. ఇక్కడ నుంచి పోతారా పోరా? అదిలించింది సీతమ్మ. ఎవరితివే నువ్వు? పనిదానిలా ఉండు ఆవేశంగా అన్నాడు శ్రద్ధ వాళ్ళ మావయ్య. షటప్, ఐస్తే షటప్. సీతమ్మని ఇంకొక మాట అన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు. తను నాకు అమ్మ లాంటిది. మీరు ఇక్కడ ఇంకొక క్షణం ఉంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫోన్ రిసీవర్ అందుకుంటూ అంది శ్రద్ధ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. శ్రద్ధ అంత కోపంగా వార్నింగ్ ఇస్తాను అనడంతో ఆస్తి వాళ్ళకి దక్కకుండా పోతుందని ఉక్రోషంతో తిట్టుకుంటూ వచ్చిన రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఏడుస్తూ కుప్పకూలిపోయిన శ్రద్ధ అని చూస్తుంటే సీతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. ఏందమ్మా నీకు ఈ బాధలు? సిరి సంపదలు ఉన్నా నీకు ఈ కన్నీళ్లు ఏంది? తల్లిదండ్రి లేని నీకు ఆసరాగా నిలబడాల్సింది పోయి, ఛీ, అసలు వీళ్ళు మనుషులేనా? సీతమ్మ మాట్లాడుతున్నా శ్రద్ధ ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుని ఏడుస్తూనే ఉంది. వీళ్ళు బంధువులా రాబంధువులా? ఏడవకమ్మా అట్టాగా. శ్రద్ధని దగ్గరగా తీసుకుని కన్నీళ్లు తుడుస్తోంది సీతమ్మ. టైం ఎక్కువ లేకపోవడంతో త్వరగా పెళ్లి పనులు మొదలుపెట్టారు. 4 రోజుల్లో తాంబూలాలు, అటుపైన మరొక 10 రోజుల్లో పెళ్ళి. ఒకటే హడావిడి ఇల్లంతా. ఉన్నంతలో కొడుకు పెళ్ళి బాగా చేయాలని హౌస్ లోన్ పెట్టి ఒక 10 లక్షలు తీసుకున్నాడు విద్యాధర్. యావండి, మళ్ళీ అప్ప? కంగారు పడుతూ అంది అమల. అప్పులు చేయకుండా పెళ్ళిళ్ళు అవుతాయా? మన ఇంట్లో మొట్టమొదటి శుభకార్యం ఘనంగా చెయ్యాలి అమల. నా రిటైర్మెంట్కి ఇంకా ఒక 5 ఏళ్ళు ఉంది కదా, ఈలోపు తీర్చేస్తానులే. శుభలేఖలు ప్రింటౌట్ తీయించారు. కళ్యాణ మండపం బుక్ చేశారు. పెళ్లికి పిలవాల్సిన వాళ్ళ లిస్టు మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. 2 రోజుల్లో తాంబూలాలు కావడంతో వెంకట్కి గోరింటాకు పెట్టి కూర్చోపెట్టింది అమల. శ్రద్ధ ఇంటికి రావడంతో, వచ్చావా చిన్ని, నీకోసమే ఎదురు చూస్తున్నాను, గోరింటాకు పెడతాన్రా అంటూ శ్రద్ధని కూడా కూర్చోపెట్టి గోరింటాకు పెడుతుంటే శ్రద్ధ కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. ఏంటి చిన్ని, ఇప్పుడేమైంది? అమ్మ గుర్తుకు వచ్చిందా? కళ్ళు తుడుస్తూ అనునయంగా అడిగింది అమల. అమల అలా అడుగుతుంటే వెక్కి ఏడ్చేసింది శ్రద్ధ. తనకి వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మగారు, నేను లోపలికి రావచ్చా? గుమ్మానికి కొంచెం అవతలిగా నుంచుని అడుగుతోంది సీతమ్మ. ఎవరు? అంది అమల. నాతో పాటు వచ్చింది అత్తమ్మ, మా సీతమ్మ. కన్నీళ్లు తుడుచుకుని తడబడుతూ మాట్లాడుతోంది శ్రద్ధ. రామ్మ, లోపలికి రా, పిలిచింది అలివేలు. సీతమ్మ లోపలికి వచ్చి కూర్చుంది. ఏమైంది చిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? అడిగాడు వెంకట్. శ్రద్ధ ఏమీ మాట్లాడట్లేదు. చిన్ని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఆ దిలీప్ ఇంటికి గాని వచ్చాడా? గొడవ చేశాడా? అడిగాడు వెంకట్. మరి నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావు? వెంకట్ ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పట్లేదు శ్రద్ధ. ఏమైంది చిన్ని?
అమల అలివేలు కూడా అడిగి చూశారు. నేను చెప్తానమ్మా, అందుకే నేను వచ్చినాను అంది సీతమ్మ. సీతమ్మ వైపు చూశారు అందరూ. 2 రోజుల్లో తాంబూలాలున్నాయని ఈ అమ్మి వాళ్ళ నాన్న తరపు బంధువులందరినీ, అమ్మ తరపు బంధువులందరినీ ఫోన్ చేసి పిలిచినాది. తల్లి తండ్రి లేని పిల్లకి ఆసరాగా ఉండాల్సింది పోయి ఇంటి మీదకు వచ్చి నానా గొడవ చేసినారు అంటూ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది సీతమ్మ. చిచ్చి, అసలు వాళ్ళు మనుషులేనా? ఆ మాటలు ఏమిటి? మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది అంది అమల ఏడుస్తున్న శ్రద్ధని గుండెలకు హత్తుకుంటూ. అయినా ఇంత గొడవ జరుగుతుంటే ఒక కాల్ చేయొచ్చు కదా అన్నాడు వెంకట్. ఏడబాబు, వాళ్ళు వస్తూనే తుఫాన్లాగా పడిపోయారు. ఈ అమ్మి ఒక్కత్తి వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయినది. నేను కలగజేసుకుని మాట్లాడితే నన్ను కూడా తిట్టినారు. అయినా మా చిన్నమ్మాయి గారు ఊరుకున్నారు. వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి ప్లీజ్ వెళ్ళిపోండి అంటూ ఏడ్చినది బాబు. అయినా వాళ్ళు వెళ్తేనా కాలం చేసిన పెద్దమ్మగారిని పెద్దయ్య గారిని కూడా దుమ్మెత్తి పోసినారు. అప్పుడు ఈ అమ్మకి కోపం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తే అప్పుడు కదిలింది ఆ దండుపేలం బ్యాచ్. కోపంగా మెటికలు విరుస్తూ చెప్తోంది సీతమ్మ. శ్రద్ధ, ప్లీజ్ ఏడవకు. వాళ్ళేదో అన్నారని నువ్వు ఇంతలా బాధపడాలా? వాళ్ళకి నువ్వు ఇంపార్టెంట్ కానప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఇంతలాగా ఆలోచించి స్ట్రెస్ అవ్వడం ఎందుకు? లైట్ తీసుకో ప్లీజ్ అన్నాడు వెంకట్. అంది శ్రద్ధ కన్నీళ్లు తుడుచుకుంటూ. అత్తయ్య, మా నిశ్చితార్థానికి మా వైపు నుంచి ఎవ్వరూ రాకపోవచ్చు తలదించుకునే అంది శ్రద్ధ. చూడమ్మాయి, వాళ్ళెవ్వరూ వచ్చినా రాకపోయినా మీ పెళ్ళి నేను ఘనంగా జరిపిస్తాను, సరేనా? దగ్గరికి వచ్చి శ్రద్ధ తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అంది అలివేలు. అత్తయ్య, మా ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిపించండి ప్లీజ్. ఎందుకు శ్రద్ధ, నువ్వు ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నావు? మాకు నువ్వు ముఖ్యం. నీ రిలేటివ్స్తో ఏ రిలేషను లేదు. నువ్వు ఇలా ఏడుస్తూ భయపడుతూ ఉంటే మాకు బాధగా ఉంటుంది. నేను మీ అమ్మని అనుకో, మీ మావయ్య మీ నాన్న అనుకో అంటూ శ్రద్ధ చెయ్యి తీసుకుని ప్రేమగా గోరింటాకు పెడుతోంది అమల. అమల అలా మాట్లాడుతూ ఉంటే కంట్రోల్ చేసుకుందామని ట్రై చేస్తున్న కన్నీళ్లు ఆగకుండా అలా వస్తూనే ఉన్నాయి. ఏడవద్దని చెప్పానా? సీరియస్గా అన్నాడు వెంకట్. ఏం చెయ్యను విక్కీ, ఆగట్లేదు. ఆగరా, నువ్వు దాన్ని మరీ భయపెట్టేస్తున్నావు. ఏడుస్తుంటే ఓదార్చడం పోయి కోప్పడుతున్నావు. చేతికర్రతో ఒక్కటి కొట్టింది అలివేలు. ఉసై, నన్నెందుకు కొడతావే? నడుం చురుకుమనడంతో అబ్బా అని అరుస్తూ అన్నాడు వెంకట్. వెంకట్ అలా మెలికలు తిరుగుతుంటే కిలకిలా నవ్వింది శ్రద్ధ. నన్ను కొడితే నువ్వు నవ్వుతున్నావా? వరేవా అన్నాడు వెంకట్. ఇల్లంతా ఒకటే సందడిగా మారిపోయింది. మామిడాకులు తోరణాలు కట్టారు. సీతమ్మ ఇంట్లో మనిషిలాగా పనులన్నీ చేసేస్తోంది. పూలమాలలు కట్టి చక్కగా గుమ్మాలకు వేలాడదీసింది. గదులన్నీ ఊడ్చి మంచాలు పైకి లేపి బెడ్షీట్స్ వేసి పాతవన్నీ తీసి పనమ్మాయి సుబ్బులకు వేసింది. పనమ్మాయి సుబ్బులు ఉష్ ఉష్ అంటూ లయబద్ధంగా శబ్దం చేస్తూ బట్టలు ఉతుకుతుంటే అదేదో చాలా పెద్ద వింతలాగా అలాగే చూస్తూ కూర్చుంది శ్రద్ధ. యూ ఆర్ గ్రేట్ సుబ్బులు, అన్ని బట్టలు ఉతికేశావు. మా ఇంట్లో వాషింగ్ మిషన్ వేస్తాము, అదే స్పిన్ చేసేస్తుంది. కాసేపటి తర్వాత ఆరేసుకుంటాము నవ్వుతూ అంది చిన్ని. థ్యాంక్స్ అమ్మగారు, వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తే బాగోవు మెలికలు తిరిగిపోతూ అంటోంది సుబ్బులు. అమల వెంకట్కి శ్రద్ధకి ప్లేట్లో అన్నం కలిపి ముద్దలు చేసి తినిపిస్తోంది. వెంకట్కి ఒక ముద్ద పెట్టి శ్రద్ధకి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఏం కాదు పెట్టేవే, మొగుడు పెళ్ళాలు ఎంగిలి తినవచ్చు అంటోంది అలివేలు. ఇంకా పెళ్ళి కాలేదు కదా అత్తయ్య గారు, అయిపోతుంది ఇంకొక 10 రోజుల్లో. ఏమీ కాదు, పెట్టేశాయి. అవతల అన్ని పనులు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరికి భోజనాలు పెడుతూ కూర్చుంటే ఎక్కడవుతుంది పని అంది అలివేలు. వెంకట్ శ్రద్ధ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది. వెంకట్కి తినిపించిన చేతితోనే తనకీ పెడుతోంది అమల. వెంకట్ పెదవులను తాకిన చేతులు తన పెదవులను తాకుతుంటే వెంకట్ ముద్దు పెట్టినట్టే ఫీల్ అవుతోంది శ్రద్ధ. వెంకట్కి కూడా అలాగే అనిపిస్తోంది. శ్రద్ధ సిగ్గుపడడం చూస్తూ ఉంటే వెంకట్కి కూడా కొంచెం సిగ్గుగానే అనిపిస్తోంది. పైగా అటూ ఇటూ తిరుగుతూ సీతమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతోంది.
స్వప్న తన ఫోన్లో వీడియో తీస్తోంది. వరేవా వదినా, అన్నయ్య సరదాగా వాళ్ళిద్దరినీ ఆట పట్టిస్తూ కమెంట్స్ చేస్తూ. సుబ్బులు గురించి చెప్పనే అక్కర్లేదు. కాఫీ తాగుతూ తన దృష్టి మొత్తం వీళ్ళపైనే పెట్టింది. అందరూ చూస్తూ ఉండగా అలా తినడం చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పట్లేదు వాళ్ళిద్దరికీ. అందరికన్నా సుబ్బుల్ని చూస్తుంటే వెంకట్కి భయంగా అనిపిస్తోంది. ఇది ఇప్పుడు వీధిలోకి వెళ్ళి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ట్రంకు కొట్టి మరీ చెప్తుంది అనుకుంటున్నాడు మనసులో. సుబ్బులు కాఫీ తాగిన గ్లాస్ కడిగి బోర్లించి వెళ్ళొస్తానమ్మగారు అంటూ వాకిట్లోకి వెళ్ళి ఇంకా గుమ్మం దాటిందో లేదో మొదలుపెట్టింది తన మౌత్ పబ్లిసిటీ. వెంకట్ విండోల నుంచి చూస్తూనే ఉన్నాడు. ఏమండోయ్ సుబ్బాయమ్మ గారు, ఇది మీకు తెలుసా? మన అమలగారి ఇంటికి పెళ్ళి కాకుండానే కోడలి పిల్ల వచ్చేసింది. ఎంత అందంగా ఉందనుకున్నారు? చందనపు బొమ్మలాగా ఉందండి. ఇంగ్లీషు భలే మాట్లాడుతోంది. నన్ను మెచ్చుకున్నారండి. అయ్యయ్యో, మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్ళి కాలేదు కదండి, అప్పుడే ఒకరి ఇంగిలి ఒకరు తినేస్తున్నారు అంటూ సందు చివరి వరకు చెప్తూనే ఉంది. కంటికి ఎవరు కనిపిస్తే వాళ్ళందరితోనూ. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ లవ్ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.